ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. ప్రతి ఇంటికి జగన్ గారు వచ్చాక ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఉద్యోగాలు సచివాలయాలు ఎలా వచ్చినాయి? సచివాలయ జాబులే కదా. 1,20,000 దాకా సచివాలయ జాబులు వచ్చినాయి. ఏరో ఊరు పోకుండా కూడా ఎక్కడ పరిపాలన చేసుకుంటా హ్యాపీగా ఉంటున్నారు. దరిదాపు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కాదు అంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. అవి గవర్నమెంట్ జాబులు కాబట్టి ఏరో ఊరు పోకుండా కూడా మన ఊర్లోనే ఉండి చేసుకొని ఇప్పుడు 25,000 దాకా శాలరీలు వస్తున్నాయి. అదే ప్రైవేట్ రంగాల్లో అయితే ఏమొస్తున్నాయి శాలరీలు? మళ్ళీ ఇప్పుడు 6,000 దాకా పోలీస్ జాబులు లేరు. అవి జాబులు కదా. వచ్చి 4 సంవత్సరాలనే ఇప్పుడు దాదాపు 1,36,000 దాకా జాబులు వచ్చాయి గవర్నమెంట్ జాబులే. పైగా సచివాలయ జాబులు ఈ ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్గా చేశారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇంకా ఏందంతగా అంత కావాల్సింది. చంద్రబాబు గారు 14 ఏళ్ళు పనిచేశారు. అవి చంద్రబాబు నాయుడు చేసిన ప్రజలకు తెలుసు. ఇబ్బంది ఏముంది? చంద్రబాబు గారు ఏం చేశాడు? నేను డెవలప్మెంట్ చేసి అవి అదంతా నథింగ్ తమ్ముడు. అదంతా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది. సంక్షేమాలు అందుతుంది ప్రతి ఒక్కరికి. 98.5 దాకా హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. ఆల్వేస్ మొత్తానికి బాగానే ఆయన అనుకున్నది వాళ్ళ నాన్నకన్నా ఒక ముందులో ఉంటున్నాడు. ప్రతిదీ ఆయన అనుకున్నాయని అందరికి సంక్షేమంలో హ్యాపీగా. చంద్రబాబు గారు అంటున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ నేను వస్తే అధికారంలో వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను. అవి మామూలుగా బాబు వచ్చాడు, జాబ్ వచ్చింది, ఆయన ఉన్నాయి కదా. ఏవి వాట్ ఇస్ దిస్? ఏవి అది బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగనే వస్తాడు. ఇంకెవరు? ఎందుకంటే ఇస్తున్నాడు కాబట్టి. అంటే పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారంటున్నారు. అంతే, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అంటుంటారు కానీ ఆ రంగం వాళ్ళు చేయలేదు కదా. అంటే ఇంతకుముందు చేయలేరు చంద్రబాబు గారు. చంద్రబాబు ఇట్టు చేస్తే ఆయన వచ్చేది కదా అంటున్నారు కదా. ఇంతకుముందు నేను చేశాను, చాలా పథకాలు పెట్టాను. చేయకపోతే ఆయన వచ్చింది, ఆయన చేతి ఇచ్చేది కాదు కదా. నమ్మకపోతే కదా ఈయన వచ్చింది. అంతే. అంటే రైతు భరోసా ఇచ్చారు, రైతు రుణమాఫీ ఇచ్చారు అంటున్నారు. ఆయన అంత ముందు రైతు భరోసా ఇదన్నా ఈగిపోయే లెక్క ఈయన వచ్చింది. రుణమాఫీ చేయలేదు ఆయన? చేయలేదుగా. 1,50,000 చేశానంటున్నారు ఆయన. ఏదో కాతి కూతి చేసి ఉంటాడు కానీ అన్ని మొత్తం చేశానంటున్నారు. చేశాడు, ఏ కాసిన గురించి చేస్తాడు. ఈ రంగం చేయలేదు కదా. చేస్తే ఈ జగన్ వచ్చేది కాదు. జగన్ వచ్చేవాళ్ళు కాదు. ఆయన చేస్తే, ఆయన చేయకపోతే ఈ రంగం ఉంది. అది రైతులకు ఉచిత కరెంట్ నేనే ఇచ్చాను, ఎవరు లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇచ్చాడు అనుకో, ఇయ్యలేదని కాదు. ఇచ్చినా ఏంటంటే ఇతని మీద పడింది జనాలకి. పేదలకు బాగా పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇది తనుకొని డబ్బులకు పోయి డబ్బులకు పోయి ఇంతకు ముందు. ఇప్పుడు అట్లా లేదు, ఇంటికి వస్తున్నాయి. ఇంతకుముందు పింఛన్ ఎలా ఉండేది? ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఇది వేరుకు 10 రోజులు 20 రోజులు పట్టింది. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు తెల్లారేళ్ళకి వస్తున్నాయి. వాలంటీర్లు చేస్తున్నారు కాబట్టి నేరుగా ఇంటికి వస్తున్నాయి. ఇంకా బాధ లేదు. వాళ్ళు లంచాలు గించాలు ఏముంది, అది ఏం లేదు. పింఛన్లు కూడా కావాల్సి తీసేస్తున్నారు అంటున్నారు. ఉన్నోళ్ళు దిగుతారు, అందరికి దిగుతారు. ఆయన ఎవరైనా ఉన్నోడికి తీసేయాల్సింది కానీ లేనోడికి ఎందుకు చేస్తాడు? లేనోడికి తీసే పని ఉండదు. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు. మళ్ళీ జగనే రావాలంటారు. మళ్ళీ ఆయనే వస్తాడని ఉంది కానీ జనాలు అనుకోవటం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకుంటున్నారు. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందేమో వాళ్ళే కాంట్రాక్టర్ చేసుకొని బతుకుతారు. జగన్ పాలన బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగనే రావాలి. ఎందుకంటారు? ఆయన వస్తే మళ్ళీ ఈ పథకాలతో అభివృద్ధి అవుతుంది. చంద్రబాబు అంటున్నారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకి, మనమేం చెప్పలేము. ఎవరు గెలిపించేది? ఎందుకంటారు? ఈయన పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలే ఓట్లు వేయాలి. వీళ్ళు నాయకులు బోయకులు వేసేవాళ్ళు కాదు. అది అంటే చంద్రబాబు అంటున్నారు మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు, జగన్ గారు అంతా నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని అంటున్నారు. మరి ఏంటంటే ఊరిలో వర్గాలను బట్టి ఉంటుంది. వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుతుంటారు, ఏందో తోసేసుకొని పోవటమే. జనాలు మటుకు అభిప్రాయం మటుకు కడుపులో ఉంది, బయట బర్రు. జగన్ అభిమానం ఉందంటారా? ఇక్కడ ఉంది జగన్ అభిమానం, ఎందుకు లేదు? అంటే చంద్రబాబు గారు అంటున్నారు మేము ఉన్నప్పుడు 6 లక్షల ఉద్యోగాలు
40,000 కంపెనీలు తెచ్చామంటున్నారు. ఏ ఇచ్చారా? కంపెనీలు కాదు, వాళ్ళు కాలువలు చేసి ఈడ ఈ కొండకాడి నుంచి ఈడ కాలువలు చేసి ఆ, కాంట్రాక్టర్లు బతికిండ్రు. అంతేనా? లేబర్ ఎవరు బతికిండ్రు? జగన్ హయాంలో లేబర్ బతుకుతున్నారంట. లేబరే బతుకుతున్నారు. అంటే ఏమన్నా ఛాన్స్ లేదంటారా ఎవరికి చంద్రబాబుకి? అవన్నీ నేను చూసిన పైన మన ఊర్లో మన ఇప్పుడు నువ్వు ఇక్కడ లోకల్ ఎలా ఉంది? లోకల్ ఎవడు అభిప్రాయం వాడిది. లోకల్ అయితే వైసీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్ మళ్ళీ? అది అది మనం చెప్పేది కాదు, ప్రజలే నిర్ణయిస్తారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం, నా ఓటు మటుకు జగన్కి వేసి అంతే. అంతే. అంటే పవన్ జగన్ గారు టాపు. పథకాలు ఎలా ఉన్నాయి ఏంటంటారు? పథకాలు ఎలా ఉన్నాయి ఏంటంటారు? పథకాలు జగన్మోహన్ రెడ్డికి పథకాలు ఎక్కువ ఉన్నాయి. మరి హ్యాపీ. పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. వాళ్ళు అనుకోవచ్చు కానీ దానికి ఇబ్బంది ఏముంది. హ్యాపీగా మామూలుగా జగన్మోహన్ రెడ్డి 2024లో హ్యాపీగా వస్తాడు. మళ్ళీ వస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు తమ్ముడు. సంక్షేమాలు ఎక్కువగా ఉండయి, హ్యాపీగా ఉండయి. అంటే రాష్ట్రాలను అప్పులు పాలు చేస్తున్నారు ఈ పథకాల వల్ల. అదే ప్రతిపక్షాలు అనుకోవచ్చు, మనం దాని గురించి మనం అనుకోవటానికి లేదు. ప్రతిపక్షం ఏదైనా అనుకున్నది. అంటే పథకాలు ప్రజల హ్యాపీగా ఉన్నాయి పథకాలు మొత్తం. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు అది జనరల్గా అందరికి అందుతుంది. ప్రతిపక్షం లేదు, అందరికీ హ్యాపీగా అందుతున్నాయి తమ్ముడు, ఇబ్బంది ఏం లేదు. 23 ఎందుకు వచ్చి ఉంటాయి. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బాగా జాబ్ లేదు, ఏం లేదు. మళ్ళీ 24 గెలిపించాడు అంటారా? నిజమేనా? గెలిపిస్తారంట? ఖచ్చితంగా ఓడిపోతాడు. గెలిచే ఇప్పుడు ఏదైనా మా పక్కే ఉంది, మా పక్కనే ఉంది అంటున్నారు కదా, వాళ్ళ పక్కనే ఉంటే అందరి దగ్గర పోయి ఇప్పుడు మా సపోర్ట్ చేయండి అని ఎవరు అడగరు. అంటే పొత్తు కోసం వెంపలాడుతున్నారు. ఎంపలాడుతున్నారు కదా, ఇప్పుడు అట్నే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటాడు? విడివిడిగా సింగిల్గా పోటీ కరెక్ట్గా వాళ్ళు చేసేది మంచి అని వాళ్ళకి అనిపిస్తే ఎవరితోటి పొత్తులు పెట్టుకోరు. గెలవాలని వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అందరితో కాపాడుతాం. వాళ్ళని మేము వచ్చా కంపెనీలు చాలా వచ్చాయి, ఇప్పుడు వాడిని వాళ్ళ పార్టీ నాయకులే నమ్మట్లే, ఇంకా మిగతా జనాలు ఏమో నిజంగా వెళ్ళిపోయాయంటారా జగన్ వచ్చారు? అంతేం లేదు. ఇప్పుడు కియా ఉంది, వెళ్ళిపోయింది అంటారా? వెళ్ళిపోయి తీయాలి, మళ్ళీ 13 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారండి ముందుకి? వాళ్ళని నచ్చకపోతే వెళ్ళిపోతారు ఏమంటారు అన్నీ. మరి అక్కడ డెవలప్మెంట్ చేస్తే ఆడికి పోకుండా ఎలా ఉంటుంది? చంద్రబాబు లేకపోతే నేను హైదరాబాద్ డెవలప్ చేస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేస్తున్నారు, ఇంకా ఆడికే పోతారు. పోకుండా ఎందుకుంటారు? మరి ఏపీకి డెవలప్ చేయాలిగా, ఆడ చేశారు కాబట్టి ఆడికి పోతారు అంటారు. అమరావతిని కానీ ప్రజలను హైదరాబాద్ చేసరికే కావాలి, ఇప్పుడు వాళ్ళు లాక్కుంది. హైదరాబాద్ చేశారన్నారు, ఆడికి లాక్కుంటారు, వెళ్ళిపోయారు. అంతే. కావాల్సింది మనం చేయాలి, ఏదైనా మనం చేస్తే మన దగ్గరే ఉంటారు. ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు, తిరుగులేదు. మళ్ళించడానికి సమ్మిట్ పెట్టారు, గ్లోబల్ సమ్మిట్. వాని వాళ్ళ పార్టీకి నాయకులే నమ్మరు, జనాలు ఏమైనా అవుతారు. పవన్ కళ్యాణ్ పవన్ వాళ్ళ అమ్మ పూకు వాళ్ళు ఎవడు నాకు పనికి. పవన్ కళ్యాణ్ అంటున్నారు జగన్ కూడా జగన్ ఒకటే, నాకు జగన్ మీద తప్పితే ఇంకెవరి మీద లేదు బ్రహ్మ. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు? రాజశేఖర రెడ్డి బాగానే చేశారు, వీళ్ళు బాగానే చేశారు.